ఆహ్, సోరోస్ సంస్థ ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడుకున్నాం. అమెరికా నడిపేది డీప్ స్టేట్, డీప్ స్టేట్ నడిపేది సోరోస్. సోరోస్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే తన చెప్పు చేతల్లో ఉండాలనుకుంటాడు. తన ఇష్ట ప్రకారం నడవాలనుకుంటాడు. తను చెప్పిన సిద్ధాంతం ప్రకారం నడవాలనుకుంటాడు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఒకవైపున, పెట్టుబడిదారీ సిద్ధాంతాన్ని రెండిటిని మిక్స్ చేసినటువంటి సరికొత్త సిద్ధాంతంతో నడుపుతుంటాడు. శ్రీలంకలో పాలకుల మార్పైనా, లేకపోతే పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయినా, బంగ్లాదేశ్‌లో హసీనా వెనకాల జరిగిందైనా, అట్లాగే మొన్న 240 సీట్లకే మోడీ పరిమితం కావడానికైనా ఈ తెర వెనకాల తన చేతిలో ఉన్న మీడియా, సోషల్ మీడియా, అట్లాగే ఈ పొలిటీషియన్ మేనేజ్ చేయడం, అవసరమైతే సామ, దాన, భేద, దండోపాయాలు, హనీ ట్రాప్‌లు, డబ్బులు ఏమైనా ఇచ్చి చేస్తాడు వాళ్ళ గ్రూపు అన్నది ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ గ్రూపు బైడెన్‌కి బాగా దగ్గర అన్నటువంటి దాన్ని నిరూపించే ప్రయత్నం చేసుకొస్తున్నారు ట్రంప్ గ్రూపు. తాజాగా డెరిక్ ఎవాన్స్ చెప్పుకొస్తున్నటువంటి లెక్క ఏంటంటే, డెమోక్రాట్స్ టైంలో దిగిపోయేటప్పుడు అంతా తాము ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత $260 మిలియన్ డబ్బులు, $260 మిలియన్ డబ్బులు సోరోస్‌కి ఇచ్చిపోయాడు బైడెన్ అన్నటువంటి లెక్క బయటపడింది.